అంటే వాస్తవానికి మీ ఇన్స్పైరే కదా అన్న. చిన్నప్పటి నుంచి మీ పాటలు వినుకుంటేనే ఇలా నువ్వు కూడా పెట్రోల్ బంక్ పనిచేసిన స్థాయి నుంచి ఈ రోజు కళారంగంలో ఇంత మంచి స్థాయికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అమ్మ పుషింగ్, మా అమ్మ బతుకమ్మ పాటలు పాడుతుంటుంది, నాకు ఎమోషనల్ అవుతున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని కష్టాలు అనుభవించిన, వాస్తవానికి 20 సంవత్సరాల్లో ఒక 40 సంవత్సరాలు చూసిన, ఇంట్లో పరిస్థితి చదువుకునే పరిస్థితి లేకుండే. అప్పుడు నేను చేస్తేనే ఇల్లు, నాన్న ఫారెన్లో ఉంటుండే అంతా. ఇక మా అమ్మ బిడిలు చేసి సాధింది, అదంతా నాకు చాలా చాది. మా అమ్మ చిన్నప్పుడు పాట పాడుకుంటూ అన్నం తినిపిస్తేనే అన్నం తిందనట. ఇలా మా అమ్మ పాటనే నాకు ఒక బలమై ఒక అన్నమైంది. కాబట్టి అమ్మ ఏమనుకుంటుంది, నీకు మీ కొడుకు ఇంతమంది అద్భుతమైన పాట, మా అమ్మ కూరగాయలు కూడా అమ్ముతుంది మార్కెట్లో. నీ గురించి ఏం చెప్తుంటుంది బయట? చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. చాలా గొప్ప నా కొడుకు, నేను అనుకున్న దానికంటే చాలా గొప్ప ఎదిగిండు అని చెప్పి గొప్ప ఆమె సంతోషం చాలా గొప్పగా ఉంటుంది. థ్యాంక్ యూ అన్న. ఈ బల్గం టీ ద్వారా నన్ను వాస్తవానికి నాకు ఎమోషనల్ అవుతున్నా. థ్యాంక్ యూ అన్న. మా అమ్మ చెప్తుంటుంది, బిడ్డ 10 ఏళ్ళు బతికే బదులు నందే 4 ఏళ్ళు బతకాలి సాల్ బిడ్డ అని చెప్తుంటుంది. ఎప్పుడు మా అమ్మ మాటలు, మా అమ్మ ఇన్స్పైర్ చాలా నన్ను ఎంకరేజ్ చేస్తుంటుంది. మా అమ్మ బతుకమ్మ పాటలు కూడా పాడుతుంటుంది. ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ, ఏమేమి కాయప్పునే గౌరమ్మ, ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ, ఏమేమి కాయప్పునే గౌరమ్మ, తంగేడు పువ్వప్పునా గౌరమ్మ, తంగేడి కాయప్పునా గౌరమ్మ, తంగేడు పువ్వప్పునా గౌరమ్మ, తంగేడు కాయప్పునా గౌరమ్మ.